అగ్రిమెంట్ ఎక్కడ మన వాళ్ళతో సంబంధమే లేదు. కేవలం డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం యొక్క సంస్థతోనే మనం అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. దానివల్ల ఇంత తక్కువ ధరకు గతంలో ఎప్పుడు లేనంత కూడా తక్కువ ధరకు ఈ రాష్ట్ర చరిత్రలో ఇంత తక్కువ రేటు కొన్న పరిస్థితులే లేవు. అంత తక్కువ ధరకు కొంటే ఇదన్నీ కూడా ఇదేదో అమెరికా సంస్థ వస్తుంది, రేపు ఎల్లుండ జగన్ అరెస్ట్ చేసి తీసుకుపోతారు అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారు? డైవర్షన్. దీనివల్ల ఏమేస్తున్నారు? ఈరోజు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ 1,00,000 కోట్లు నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుందని చెప్తారు. అంటే గతంలో సోలార్ ఇంతకంటే 200 పెట్టి కొంటే నష్టం జరుగుతుందా? దాంట్లో తక్కువ రేటుకు ₹3.47 మనకు ఆదా అవుతుంది. అంటే ₹2.49కే వస్తుంది. ₹5.90 ఎక్కడ గతంలో కొనేటి, ఇది ₹2.49 ఎక్కడ? జగన్ కొనేది ₹2.49 గవర్నమెంట్, జగన్ గారు కాదు. కాబట్టి ఇంత తక్కువ ధరకు రైతులకు ఉచిత కరెంటు, నాణ్యమైన ఉచిత కరెంటు ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఒక ప్రణాళిక చేసి తయారు చేస్తే అప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ కూడా మీరు చేసే ఆలోచన బాగుంది, ఆ రేటుకు మేమే సోలార్ పవర్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని ప్రజల మీద భారం వేస్తున్నటువంటి ఈ భారాన్ని డైవర్ట్ చేసేదానికి ఇదేదో సెకీతో ఒప్పందాన్ని అదేదో ప్రైవేట్ సంస్థతో చేసుకున్నట్టు తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దీన్ని పూర్తిగా వాళ్ళ దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ప్రజలకు వాస్తవాలు తెలియజేయండి. మీరు ఎలక్ట్రిసిటీ కరెంటు బిల్లులు తగ్గిస్తామని చెప్పి ఈరోజు ప్రజల మీద భారం వేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా తప్పుడు ప్రచారాలు చేసి ఇదేదో జగన్ చేస్తే మా ఈ విధంగా జరుగుతుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. జగన్ పోయిన గవర్నమెంట్ ఏదో చేశాడు, ఇప్పుడు భారం